మంచిది. ఓకే సార్, ఏంటి అక్రమ డిపాజిట్ల కేసు మార్గదర్శికి ఆర్బీఐ షాక్. రామోజీరావు గారు పోయిన ఈ మార్గదర్శి అనే అంశం అన్నది ఇంకా లైమ్లైట్లోనే ఉంటున్నది. అంటే రెండు అంశాలు అంటే ఇప్పుడు అది వరకు ఈ కేసు నడిచింది. ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన కేసు ఆయన దీన్ని బయటికి తెచ్చాడు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉండగా తెలంగాణ హైకోర్టులో అప్పుడు ఉమ్మడి రాష్ట్రమే కేసు వేస్తే దాన్ని తెలంగాణ హైకోర్టులో గుట్టు చప్పుడు కాకుండా ముగించారు అన్నది ఉండవల్లి కేసు. దాని మీద ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సో సుప్రీంకోర్టు మళ్ళీ మీరు మొత్తం సమగ్రంగా చేయండి, మీరు చేసింది సరిగ్గా ఉన్నట్లేదని సుప్రీంకోర్టు మళ్ళీ వేసింది. కాబట్టి రామోజీరావు గారికి మనం నివాళి అర్పించాము, లేదా తప్పన్న వాళ్ళని కూడా సరికాదన్నాము. సో రామోజీరావు గారిని గౌరవించటము, రామోజీరావు గారి మీదకి అనవసరంగా ఒక పోలీసులు పంపి ఎక్కువగా చేయటం అది పొరపాటు కావచ్చు. కానీ చట్టబద్ధంగా సుప్రీంకోర్టు పంపిస్తే, హైకోర్టు విచారిస్తే, దేశంలో అత్యున్నతమైన రిజర్వ్ బ్యాంక్ వచ్చి అక్కడ ఒక అభిప్రాయం చెప్తే దాన్ని మనం లెక్కలోకి తీసుకోవాలి కదా. రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్పింది? 1997-2006 మధ్య మార్గదర్శి కంపెనీ డిపాజిట్లు సేకరించడం చట్ట విరుద్ధమే. ఎందుకంటే సెక్షన్ 45S ప్రకారము అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అంటే వ్యక్తుల యొక్క సముదాయము పబ్లిక్ డిపాజిట్లు సేకరించే అధికారం లేదు. వ్యక్తుల సముదాయం పెట్టుబడులు పెట్టుకొని వ్యాపారాలు చేయొచ్చు, ఒప్పందాలకు రావచ్చు, కానీ పబ్లిక్ నుంచి డిపాజిట్లు సేకరించడానికి అధికారం లేదు. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, హిందూ అవిభక్త కుటుంబంగా ఉన్నటువంటి మార్గదర్శి కూడా వ్యక్తుల సముదాయం కిందకే వస్తుంది. కాబట్టి డిపాజిట్లు తీసుకోవడం అనేది చట్టం ఒప్పుకోదు అని రిజర్వ్ బ్యాంకు తాజాగా చెప్పింది. పాత విషయాలు వదిలేద్దాం, రామోజీరావు ఉండవల్లి లేదా జగన్ ప్రభుత్వం ఉండగా అవన్నీ పక్కన పెట్టదు. ఇప్పుడు లేటెస్ట్ అది. దాని మీద దీన్ని కొన్ని పత్రికలు వార్తలే వేయవు. ఇప్పుడు మనం మీడియా అందరూ అన్నప్పుడు వెయ్యాలి కదండి. వేసిన తర్వాత తప్పో ఒప్పో మనం చెప్పొచ్చు. కాబట్టి ఇప్పుడు హైకోర్టు బాల్ ఈజ్ ఇన్ ది హైకోర్ట్, కోర్ట్ ఆఫ్ ది హైకోర్ట్. రిజర్వ్ బ్యాంక్ వైఖరి స్పష్టం. కానీ ఇక్కడ తేడా అంతా ఎక్కడ వస్తుందంటే, ఒకటి ఆయన పట్ల అంత వెంటపడడం ఎందుకు, కోర్టులో తేల్చుకోవచ్చు కదా అనేంతవరకు ఓకే. కానీ కోర్టు గురించిన వార్త కూడా ఈగిపోతే మనం ఏం చేస్తాం? ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుంది? అంతకుముందు మూసేసిన దాన్ని కేసీఆర్ ప్రభుత్వం తెరవలేదు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెరవలేదు, జగన్ ప్రభుత్వం చాలా ఆలస్యంగా రంగంలోకి దిగి దీన్ని కొనసాగించింది. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి ఏం ఆసక్తి ఉంటుంది? ఇప్పుడు ఆర్బీఐ చెప్పిన ప్రకారం ఈ కేసును తిరగదోడి విచారణ కోసం దర్యాప్తు చేయాల్సిన బాధ్యత ఎవరిది? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ పాత్ర నిర్వహిస్తుందా అన్నది ఇక్కడ కీలకమైన ప్రశ్న. ఇంకొకటి, రామోజీరావు గారు ఆయన మీడియా సామ్రాజ్యము లేదా పెట్టుబడులు, ఫిలిం సిటీ, వీటికి సంబంధించి ప్రశంసలు చేయటము, నివాళులు అర్పించడం ఒక తీరు. కానీ అసలు ఈ కేసులన్నీ కూడా కేసులే పొరపాటు అన్న పద్ధతిలో మాట్లాడడానికి కూడా ఎవరికీ హక్కు లేదు. సో ఇప్పుడు హైకోర్టు ఆదేశాలు ఏమిస్తుంది? ఇప్పుడు హైకోర్టు అందరినీ సమాచారం ఇవ్వండి అని అడిగి చెప్పింది. కాబట్టి మరొకసారి డిపాజిట్ల కేసు మళ్ళీ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఈ కేసు ముగిసిపోయింది. మార్గదర్శి వాళ్ళు ఏమంటారు? ఈ ఫిర్యాదు వచ్చాక మేము అప్పో చేసి వాళ్ళ డిపాజిట్దారులందరినీ కట్టేశాం, కాబట్టి ఆ కేసు ముగిసిపోయింది అని కాదు. మీరు తర్వాత కూడా మీ చిట్స్ను కూడా అట్లా మళ్లించారని వీళ్ళు అప్పుడు ఉన్న గతంలో సిఐడి వాళ్ళు ఆరోపించారు. సో ఈ సమయంలో ఏం జరుగుతుంది? కనీసంగా సిఐడి అయినా లేక ఇతర దర్యాప్తు సంస్థలైనా కానీ ప్రభుత్వం అయినా దీని మీద ఆసక్తి చూపిస్తుందా లేదా అన్నదైతే ప్రభుత్వం చాలా సూటిగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అంటే కక్ష సాధింపు తప్పు, కానీ చట్ట సంబంధమైన వివాదాలు పరిష్కరించడం, విచారించడం తప్పు కాదు. ఆర్బీఐ సూటిగా వచ్చినందుకు మనం ఇంకోటి కూడా చెప్పాలి. బెంగాల్లో, బీహార్లో, ఒరిస్సాలో చాలా చోట్ల ఇట్లాంటి కేసులు వచ్చాయి. అందుకని గౌరవం వేరు, శాసనం వేరు. సార్, మరొక ముఖ్య అంశం, మోదీ వైసీపీ వాళ్ళు దీని మీద చాలా ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు రామోజీరావు గారు కూడా ప్రాణాలు ఆయన కన్ను మూశారు. అయితే ఆమె ఉన్నారు ఎండీగా, శైలజా కిరణ్ గారు ఇదివరకు కూడా ఉన్నారు, ఆమె ఇప్పుడు కూడా కొనసాగుతున్నారు. మరి ఏం చేస్తారు? ఇంతవరకు వాళ్ళు ఏం స్పందించాల్సిన అవసరం కూడా ఉంది. కేసు తిరగదోడబడిందా లేదా, తమ ఏం చేయబోతున్నారు అని.